సమూవేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము. దావీదు చేజిక్కిన సౌలును చంపక వదిలివేయుట. సీపు నివాసులు గిబియాకు పయనమై వచ్చి సౌలును కలిసికొని దావీదు యెషీమోను చెంతనున్న హకీలా కొండలలో దాగియున్నాడని తెలిపిరి. సౌలు ఇశ్రాయేలీయుల నుండి 3000 మంది యోధులను ప్రోగు చేసుకొని సీపు ఎడారిలో తిరుగాడుచుండిన దావీదును పట్టుకొనుటకై బయలుదేరిను. అతడు యెషీమోను చేరువనున్న హకీలా కొండచెంత త్రోవ ప్రక్కన గుడారములెత్తెను. అంతవరకు దావీదు ఎడారియందే సంచరించుచుండెను. అతడు సౌలు తన్ను పట్టుకొనవచ్చెనని వినెను. గూఢచారులను పంపి సౌలు వచ్చెనని రూఢిగా తెలిసికొనెను. దావీదు వెంటనే బయలుదేరి సౌలు దండు దిగిన తావు చేరుకొనెను. అచట సౌలు అతని సేనాధిపతి నేరు కుమారుడు అబ్నేరు బరుండియుండిరి. దావీదు వారిని చూచెను. సౌలు సైన్యముల మధ్య శిబిరాంతమున నుండెను. హిత్తీయుడు అహీమెలెకు సెరూయా పుత్రుడు యోవాబు సోదరుడునగు అబీషయి దావీదు వెంట నుండిరి. అతడు వారిని చూచి, నేను సౌలు శిబిరమునకు పోయెదను, నా వెంట ఎవరు వత్తురు అని అడిగెను. వెంటనే అబీషయి, నేను వత్తును అనెను. దావీదు అబీషయి రేచీకటిలో శిబిరమునొద్దకు వచ్చిరి. సౌలు పాళెమున పరుండి నిద్రించుచుండెను. అతని ఈటె తలవైపున నేలలో దిగవేయబడి ఉండెను. అబ్నేరు సైనికులు చుట్టూ పరుండి నిదురించుచుండెను. అబీషయి దావీదుతో, నేడు ప్రభువు శత్రువును నీ చేతికి అప్పగించెను. ఇతనిని ఈ ఈటెతో ఒక్క పోటున నేలకు గురుచ్చెదను, ఇక రెండవ పోటక్కరలేదు అనెను. కాని దావీదు అతనితో, సౌలును చంపవలదు, ప్రభువు అభిషిక్తుని మీద చేయి చేసుకునినచో పాపము చుట్టుకొనదా? యావే తోడు, యావే జీవము తోడు, యావే అతనిని కొట్టును. అతడు అపాయము వలన చచ్చును, లేదా యుద్ధముకు పోయి నశించును. నా అంతట నేను ప్రభువు అభిషిక్తుని మీద చేయి చేసుకోరాదు. తలదాపుననున్న ఆ ఈటెను నీటి కొండను గైకొని వెళ్ళుదము పద అనెను. అంతట దావీదు సౌలు తలదాపుననున్న ఈటెను జలపాత్రను గైకొనగా ఇరువురు గ్రామము నుండి వెడలిపోయిరి. ఆ రాత్రి శిబిరమున ఏమి జరిగినదో ఎవడనూ చూడలేదు, ఎవడనూ గుర్తుపట్టలేదు, ఎవడనూ మేల్కొనలేదు. గ్రామమంతయు మైమరచి నిద్రించెను. యావే వారికి అందరకు గాఢ నిద్ర పట్టునట్లు చేసెను. అంతట దావీదు గుడారము దాటి ఆవలి వైపు వెడలిపోయి శిబిరముకు దూరమున ఒక కొండపైకెక్కి నిలిచెను. అచటి నుండి సౌలు సైన్యములను నేరు కుమారుడు అబ్నేరును కేకలు వేసి పిలిచెను. అబ్నేరు జవాబు చెప్పవేమి అనెను. అబ్నేరు మేల్కొని, రాజునే కేకలు వేసి పిలిచెదవా, నీవెవడవు అని అడిగెను. దావీదు అతనితో, నీవు వీరుడవుగాదా ఏమి? ఇశ్రాయేలీయులలో నీపాటి మొనగాడెవడూ లేడుగదా? మరి నీ ప్రభువైన రాజును కాపాడక ప్రమత్తుడవైతివేమి? ఎవడో ప్రభువును సంహరించుటకు ఇప్పుడే శిబిరము చొచ్చెను గదా. నీ చేయిదము ఏమియూ బాగుగా లేదు సుమా. సజీవుడైన యావే తోడు, యావేచే అభిషిక్తుడైన ప్రభువును కాపాడక మీరందరూ జాగరూపులు కారైరి. కనుక వెంటనే మీ తలలు తీయింపవలసినదే. అవునుగాని రాజు తలదాపుననున్న ఈటె నీటికొండ ఏమైనవో చూడుము అనెను. అప్పుడు సౌలు దావీదు స్వరము గుర్తుపట్టి, నాయనా దావీదు, ఇది నీకంఠమేనా అని అడిగెను. దావీదు, అవును, ఇది నా గొంతే అని బదులు పలికి, ప్రభూ, ఈ సేవకుని వెన్నాడనేలా? నేను ఏ దుష్కార్యము చేసి తిని? ఏలినవారు సావధానముగా ఈ సేవకుని పలుకులు ఆలింతురుగాక. ప్రభువే నిన్ను నా మీదికి పురికొల్పెనేని బలి అర్పించి ఆయనను శాంతచిత్తుని చేయుదము. కాని అనుచరులే నిన్ను నా మీదికి పురికొల్పెరేని వారు యావే శాపము వలన మ్రగ్గిపోవుదురుగాక. ఆ నీచులు
నన్ను యావే కానాచి మీద నిలువనీయక ఈ అన్యభూములకు తరమివేసిరి. నేను అన్యదేవతల కాళ్ల మీద పడునట్లు చేసిరి. ఇక యావే కంటికి దూరముగా ఈ అన్యభూములపై నా మేని నెత్తురులు ఉలుకకుండుగాక. ఇశ్రాయేలు ప్రభుడవైన నీవేమో వేటకాడు కొండలపై పౌజు వెంట పడినట్లు అనామకుడనైనా నా వెంటబడి వచ్చితివి అని పలికె. సౌలు దావీదుతో, నేను పాపము చేసి తిని, నాయనా, నీవిక నా యొద్దకు రావచ్చును. నేను నీకే అపకారము చేయను. నేడు నా ప్రాణము పట్ల ఇంత ఆదరము చూపితివి. అవును, నేను వెర్రివాని వలె ప్రవర్తించితిని. నా దోషము మన్నింపరానిది అనేను. దావీదు అతనితో, ప్రభువు ఈటె ఇదిగో, నీ సేవకుడు ఇచ్చటికి వచ్చి దీనిని కొనిపోవచ్చును. యావే ఎవరెవరి నీతికి విశ్వసనీయతకు తగినట్లుగా వారిని సత్కరించుచుండును. నేడు ప్రభువు నిన్ను నా చేతికప్పగించెను. అయినను ప్రభువు అభిషిక్తునిపై నేను చేయి చేసుకోలేదు. నేడు నీ ప్రాణముల నాదరముతో కాపాడితిని. అట్లే యావే నా ప్రాణములను కూడా ఆదరమున కాపాడి ఎల్ల ఇక్కట్టుల నుండి నన్ను బ్రతికించుగాక అనెను. సౌలు దావీదుతో, నాయనా, దేవుడు నిన్ను దీవించుగాక. నీవిక గొప్ప కార్యములు చేసెదవు, తప్పక విజయము సాధించెదవు అని చెప్పెను. అంతట దావీదు సౌలు ఎవరి త్రోవను వారు వెళ్ళిపోయిరి. 56వ కీర్తనం. దేవుని నమ్ముట. దేవా, నా మీద దయచూపుము. శత్రువులు నా మీదికి వచ్చుచున్నారు, నిరంతరము నన్ను అణచివేయుచున్నారు. దినమెల్లను విరోధులు నా మీదికి దాడి చేయుచున్నారు. నా మీద పోరాడు వారు అనేకులున్నారు. నాకు భయము కలిగినప్పుడెల్లా నేను నిన్నాశ్రయింతును. నేను దేవుని విశ్వసించి అతని వాగ్దానమును నుతింతును. అతనిని నమ్మి భయమును విడనాడెదను. మానవ మాతృలు నన్నేమి చేయగలరు? నేను దినమెల్లా ఏ పనికి పూనుకొనినను నా విరోధులు నన్ను వేధించుచున్నారు. వారి ఆలోచనలన్నీయు నాకు కీడు చేయవలయుననియే. వారెల్లరూ ఏకమై రహస్యముగా దాగియుండి నేను చేయు పనులెల్లా పొంచి చూచుచున్నారు. నా ప్రాణములు తీయవలయుననియే వారి కోరిక. ఇట్టి దోషమునకు గాను వారు శిక్షను అనుభవింపవలగా. దేవా, నీ కోపముతో ఆ ప్రజలను నాశము చేయుము. నీవు నా వేదనలను గుర్తించితివి. నా అశ్రు బిందువులను నీ సీసాలోని పోసియుంచితివి. వానిని నీ గ్రంథమున లిఖించలేదా? నేను నీకు మొరపెట్టగానే నా శత్రువులు వెనుదిరిగి పారిపోవుదురు. దేవుడు నా పక్షముననున్నాడని నాకు తెలియను. నేను దేవుని విశ్వసించి అతని వాగ్దానమును వినుతింతును. ప్రభువు వాగ్దానమును కీర్తింతును. అతనిని నమ్మి భయమును విడనాడెదను. మానవ మాతృలు నన్నేమి చేయగలరు? దేవా, నేను నా మ్రొక్కులను చెల్లించుకొందును. నీకు కృతజ్ఞతార్పణమును అర్పింతును. నీవు నన్ను మృత్యువు నుండి కాపాడితివి. నా అడుగులు తడబడి పడిపోకుండా రక్షించితివి. కనుక దేవుని సన్నిధిలో నడచెదను. సజీవుల మీద ప్రకాశించు వెలుగులో నడయాడెదను.